అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ అమ్మాయి ఇన్ మహారాష్ట్ర. వీడియో మొత్తం చూసాక నచ్చితే ఒక లైక్ వేసుకోవచ్చు కదండి. మీ లైక్ వల్ల మరికొందరికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది. 7వ నెల ప్రెగ్నెన్సీ వచ్చేసరికి బాడీ మొత్తం బద్ధకంగా మారిపోయిందండి. ఏ పని చేయాలన్నా అయ్యో పోనీ మళ్ళా చేద్దాం అనిపిస్తుంది. పొద్దున లేవగానే అబ్బా ఇంకా కొంచెం పడుకుందామా అనిపిస్తుంది. అయినా కుదురుతుందా? లేవాల్సిందే, పని చేయాల్సిందే. అలాగే ఈరోజు కూడా లేచి ఇల్లు వాకిలి ఊడ్చేసి ముందైతే వంట స్టార్ట్ చేసేసానండి. ఈరోజు నేనైతే చిక్కుడుకాయ కూర వండుతున్నాను. మా వారు వచ్చేసరికి వంట అయిపోవాలి. వారు రాగానే తినడానికి అడుగుతారు ముందు. ఇక్కడైతే వారి కోసం నేను ముందే చపాతీలు చేశానండి. వారికి సరిపడేలా చేశాను. ఇదైతే నా పాత దోశ ప్యాన్. నాన్ స్టిక్ పోతే ఇలా డెకోర్ చేశాను. గిన్నెలు చూసాను అసలు ఎన్ని గణం ఉన్నాయో. వారు పొలం నుండి వచ్చేటప్పుడు కొబ్బరి బొండాలు, పువ్వులు, ఇవి చిన్న చిన్న టమాటాలు తీసుకొచ్చారు. ఇవైతే అన్నీ మా పొలంలోనివేనండి. టమాటాలు చూసారా, చిన్న టమాటాలు. దీంతో చారు చేసుకుంటే మాత్రం సూపర్ ఉంటాయి. కొబ్బరి బొండాలు అయితే నా కోసమే తెస్తారు, కానీ మనం తాగుతామా? తాగం. ఎందుకంటే మనకు హెల్దీ ఉండేవి నచ్చవన్నమాట. బలవంతంగా తాగాలి, ఇక తప్పదు కదా. ఇక్కడైతే మన కూర అయిపోయిందండి. చూడడానికి ఎంత బాగుందో, తినడానికి కూడా అంతే బాగుంటుంది. మనం కొంచెం వంటల్లో స్పెషల్ అన్నమాట. ఇక్కడైతే మా వారికి తినడానికి అయితే పెట్టిస్తున్నానండి. మళ్ళీ నా కోసం అన్నం వండుకోవాలి. నేను వారి కోసం సరిపడా చపాతీలు చేశాను కాబట్టి నా కోసం మా బాబు కోసం అన్నం వండుకోవాలి. ఇవి కూడా పొలం నుండి వచ్చేటప్పుడు తీసుకొచ్చారు. ఇందులో ఏమున్నాయా అని చూస్తే ధనియాలు, మెంతులు ఉన్నాయి. ఇవి అయితే నేనే విత్తనాలు వేశానండి. నాకు 3 months ఉన్నప్పుడు ఈ విత్తనాలు అయితే వేశానండి. ఇప్పుడు నాకు 7 months కాబట్టి ఇవి రావడానికి అయితే 3 months టైం పట్టిందండి. నేనైతే ఎక్కువ విత్తనాలు ఏమి వేయను, ఎందుకంటే ఇటు అందరూ వేసుకుంటారు కాబట్టి ఎవరి పొలాల్లో వాళ్ళు ఎక్కువ ఎవరు కొనరు. అయితే మాకు సరిపడంతనే వేసుకున్నాను. విత్తనాలు వేసింది నేనైనా మా ఆయన దీనిని తీసి శుభ్రం చేసి తీసుకొచ్చారు. నేను పొలం వెళ్ళడం లేదు కాబట్టి ఈ పని అయితే తప్పింది. కొన్నే ఉన్నాయనిపిస్తుంది, కానీ దీనిని శుభ్రం చేయడానికి మాత్రం చాలా ప్రాసెస్ ఉంటుందండి. మొత్తానికి ధనియాలు, మెంతులు బాగానే అయ్యాయి. కొనాల్సిన అవసరం అయితే లేదు. వీటిని ఎండబెట్టుకొని డబ్బాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి. డాబాపై వెళ్ళి ఆరబెట్టడం మన వల్ల కాని పని, అందుకోసం ఇంటి ముందే పెట్టేస్తున్నాను. ఒకప్పుడు ఈ పనులన్నీ ఎంత యాక్టివ్గా చేసేదాన్నో, ఇప్పుడు ఇంటి పని చేయాలన్నా అంత బద్ధకంగా ఉంది. ముందైతే ఇంటి పని చేసేసుకొని మా బాబుని స్కూల్కి పంపి ఇంకా పొలం పోయి మా బాబు వచ్చేసరికి మళ్ళీ ఇంటికి వచ్చేసేదాన్ని. అంత యాక్టివ్గా పని చేసుకునేదాన్ని. పోనీలే, డెలివరీ అయిన తర్వాత మళ్ళీ యాక్టివ్గా పని చేసుకుని. ఇక్కడైతే నా కోసం మా బాబు కోసం అయితే అన్నం వండుకుంటున్నాను. ఈ మనీ ప్లాంట్ అయితే నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నానండి. మనీ ప్లాంట్ దొంగిలించి పెట్టాలంటారు కదా, మనకైతే అంత ధైర్యం లేదు కాబట్టి నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నా. అడిగి తెచ్చుకుందామన్నా కూడా మొహమాటం ఎక్కువ. పోనీలే, మొత్తానికైతే మనీ ప్లాంట్ అయితే బాగానే వచ్చింది. ఇదేంటో తెలుసా? కొబ్బరి బొండం అండి. దీన్ని ఇలా పెయింట్ చేశాను. ఇందులో వాటర్ రింపి మనీ ప్లాంట్ పెట్టాను కానీ పెరగడం లేదు, వేస్ట్. ఇంకొన్ని రోజులు ఆగి చూడాలి పెరుగుతుందో లేదో అని. ఆకలి అయితే ఫుల్ అవుతుంది. ఇక అన్నం అవగానే ముందైతే తినేస్తున్నాను. తిన్న తర్వాత కొంచెం పడుకుంటాను. ఎంత తిన్నది ఎక్కడికి పోతుందో ఏమో, కొంచెం కూడా ఓపిక ఉండట్లేదు. ఇంతలో అయితే మా బాబు స్కూల్కి వెళ్ళి వచ్చేసాడు. హాఫ్ డే స్కూల్ కదా, తొందరగానే వచ్చేస్తున్నాడు. ఇక రాగానే నాకు స్కూల్లో జరిగిందంతా చెప్తాడు. మా బాబు అయితే మరాఠీ మీడియం అండి, వాడికి అస్సలు తెలుగు రాదు. ఇక స్కూల్ నుండి రాగానే అన్నం తినురా అంటే నేను తినను మమ్మీ, నాకేమన్నా చేసివు అంటుండు. ఏం చేయాలిరా అంటే సేమే చేయాలట ఇప్పుడు. ఇక పిల్లలు అడిగితే చేయకుండా ఉంటామా? ఇక ఎట్లనైనా ఓపిక తెచ్చుకొని చేయాల్సింది కదా.
పొద్దున కూడా తిని వెళ్ళలేదు, అందుకోసం ఇక తప్పనిసరిగా అయితే చేసి ఇచ్చేసానండి. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతుందండి. ఇంకా పని ఎక్కడిదక్కడనే ఉంది. గిన్నెలు అయితే చూసారా ఎన్ని గానం ఉన్నాయో. ఇక అలానే ఓపిక తెచ్చుకొని మొత్తం గిన్నెలు అయితే తోమేశాను. గిన్నెలు తోమడం ఒక పని అయితే దీన్ని బోర్లియడం ఇంకో పని. చేస్తున్న కొద్ది పనులు తగ్గుతాయో పెరుగుతాయో అయితే అస్సలు అర్థం కాదండి. ఇక్కడైతే సాయంత్రం వాటర్ అయితే మాకు వస్తాయండి. ఇక అప్పుడే బట్టలు అయితే ఉతికేసాను. సాయంత్రం అంటే 3-4 గంటల కలగా వస్తాయి. ఇక అప్పుడే నేను కూడా ఫ్రెష్ అప్ అయి బట్టలు అయితే ఉతికేసాను. పడుకుంటూ లేస్తూ పనులు అయితే అన్నీ చేసేసాను. ఇక సాయంత్రం అయిందని ఇక్కడ ఎండ కూడా వెళ్ళిపోయింది. ఎండలో పెట్టిన ధనియాలు మెంతులు అయితే ఎండిపోయాయి. వీటిని అయితే ఒక డబ్బాలో రింపి పెట్టుకుంటున్నాను. సరేనండి, ఇంతటితో ఈ వీడియో అయితే ఆపేస్తున్నాను. ఈ వీడియోలో నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి, సపోర్ట్ చేయొచ్చు కదా. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటానండి. బాయ్.